హాయ్ అండి, నమస్తే. నేను ఇంతకు ముందు వైజాగ్ వెళ్ళామని చెప్పి ఒక బీచ్ వీడియో అయితే అది పెట్టాను కదా. ఆ తర్వాత రోజు ఇక్కడ మేము ఫంక్షన్కి అయితే వచ్చాము. ఇది అనకాపల్లి దగ్గర అండి, పక్కన ఒక పల్లెటూరు అన్నమాట. ఇంకా అక్కడ ఫంక్షన్ చూసుకొని ఇంకా ఇక్కడ చుట్టాలు అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ కలిసిన తర్వాత ఇది అనకాపల్లి శారదా నది ఉంటుంది కదా, ఆ నది ఈ ఊరు మీదకి ఇలాగ ఉంటుందన్నమాట. అయితే అక్కడ డోన్ అంట, ఇది ఎక్కుదాం అని చెప్పేసి అన్నారు. నేనైతే ఎప్పుడు డోన్, అది నాకు పడవలు షిప్ ఇలాంటివి తెలుసు, కానీ డోన్ అంటే నేను ఇంకా పడవనే వాళ్ళు డోన్ అంటున్నారేమో నేను అనుకున్నాను. ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. ఎప్పుడు నేను ఇదైతే ఎక్కలేదు. మా ఋత్విక్ అయితే మాత్రం బాగా సంబరపడ్డాడు. సరే చూద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళాము. వాటర్ కూడా ఇప్పుడు బాగా వర్షాలు పడినాయి కదా, వాటర్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా సరదాగా ఎంజాయ్ చేద్దాం అనేసి ఇంకా ఇక్కడికి వచ్చాము అన్నమాట. ఈ వీడియో షూట్ చేసి దగ్గర ఒక 10 days అయిపోతుంది. ఇంకా నాకు ఊరు ప్రయాణాలే సరిపోయినాయి, ఇంకా అన్నీ తిరగడమే సరిపోయింది ఎక్కడికి అని చెప్పేసి. ఇంకా ఖాళీ లేక వీడియో అయితే ఇంత బాగా లేట్గా వచ్చింది. ఇది చూసారా, డోన్ కనిపిస్తుంది కదా, ఇదేనండి. అయితే ఇదేంటా అని నాకు కొంచెం తాడి చెట్టులాగా అనిపించి, తాడి చెట్టు అంటారా? అవును, తాడి చెట్టునంట. ఊళ్ళో అందరూ డబ్బులు వేసుకొని అవి లోపలంతా తవ్వించి ఇలా కడతారంట డోన్ అదిని. అయితే 2 అయితే ఉన్నాయట ఈ ఊరికాయ, ఇలాగ 2 ఉన్నాయన్నమాట. అంటే అవతల వైపుకి వెళ్ళాలంటే ఈ వాటర్ ఉన్నప్పుడు మాత్రం మరి పాసిబిలిటీ ఉండదు కదా, ఇలాగ డోన్లో అయితే వెళ్తారంట. ఎక్కువ మంది నేనైతే మేము ఒక 8 members దాకా ఉన్నాము. అమ్మ ఇంతమంది ఉన్నాము, నాకు భయం వేస్తుంది అనమాట, కొంచెం పడిపోద్దేమో అలాగా అనేసి. అంటే లేదు దీని నిండా ఎక్కుతారు జనం, అందరూ కొంచెం ఎక్కువ మంది ఎక్కుతారు, చద్దనేలాగా పట్టుకున్నాను. కానీ కొంచెం ధైర్యం అనిపించింది. వాటర్లోని ఇలా వెళ్ళడం అంటే నాకు బాగానే అనిపించింది, కానీ కొంచెం భయంగా అనిపించింది కూడా. అయితే అవతల వైపు పొలాలకు వెళ్ళాలంటే మాత్రం ఇది కంపల్సరీ ఎక్కాలంట. ఎండాకాలం అయితే మాత్రం వాటర్ ఏమీ ఉండదంట, అప్పుడైతే మామూలుగా నడుచుకొని వెళ్ళిపోతారంట. అయితే చూసారా, మనకి అప్పటి కాలంలోని ఎండాకాలం వస్తుంది అనుకో, నడిచి వెళ్ళిపోవచ్చు, నీళ్ళు తగ్గిపోతాయి. ఎండిపోయి సూపర్ చేపలు తీసుకొని నీళ్ళు తాగిపోయి సెలవులు తీసుకొని చేపలు పడ్డా నా దగ్గర లేదు. ఇష్టం చేపలు పట్టుకాయి, కూర్చొని అలా కూర్చోయి, ఏం కావాలంటే పట్టుకురా. ఏదో చెప్పండి చిన్న స్టోరీ. చేపలు పట్టి దక్కప్ప. ఇప్పుడు చేపలు ఇప్పుడు దొరకవరా, ఎర్లీ మార్నింగే. ఇప్పుడు చేపలు రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడికో పోయి. మా అనువృత్తి అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు మధ్యలోకి వచ్చిన తర్వాత కొంచెం భయంగా అనిపించింది, అయినా కవర్ చేశాను. కాలనీ ఇచ్చిన దగ్గర చూడు నువ్వు ఇంటే కాలే, ఇదిగో వాటర్. ఇక్కడ బాతులు కూడా భలే ఉన్నాయి. నాకు స్టార్టింగ్ ఏం బాగానే ఉంది, కానీ కొంచెం వాటర్ మధ్యలోకి వచ్చిన తర్వాత చుట్టూ చూసేసరికి నాకు చాలా భయంగా అనిపించింది. కానీ ఇంకా అందరి దగ్గర దాన్ని కవర్ చేశాను. ఈ మధ్యలో కొంచెం ఈ వాటర్ టచ్ చేసేసరికి కొంచెం పర్వాలేదు, బాగానే అనిపించింది. ఫస్ట్ టైం ఎక్కడం కదా, కొంచెం అలాగే భయం అయితే పోయింది. ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాను వాటర్తో అయితే మాత్రం. ఇంకా మా అనురత్ అయితే చెప్పనవసరం లేదు. ఇక్కడ మా ఋత్విక్ అయితే ఇక్కడే ఉండిపోతాను అనేసి కొంచెం పేచి కూడా పెట్టాడు. అసలు మంచి ఫీలింగ్, బాగా అనిపించింది. మేము చాలాసార్లు ఈ ఊరికి వచ్చాం, కానీ నేను ఎప్పుడు ఇదైతే చూడలేదు. ఈసారి మాటల మధ్యలో ఇది టాపిక్ రావడం వల్ల ఇక్కడికి వచ్చాము. మంచి ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ఇక్కడ చూసారా, చాకల వాళ్ళు బట్టలు అయితే ఉతుకుతున్నారు అన్నమాట. ఎప్పుడో చూసాను చిన్నప్పుడు ఇలాంటివి, మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. మాకు తెలిసేది నోకాపారం అన్ని బాగున్నారే తల్లి, మీరంతా ఉన్నారే తల్లి. అయిపోయిందా?
అయిపోయింది పాట మరి అలాగే ఆపకూడదు మధ్యలోని అమ్మారావుని మొగుడే తల్లి అమ్మారావుని మొగుడే తల్లి ఓ మాకింకా ఎవలేదే తల్లి నువ్వు ఎక్కడెక్కడ తీసావే తల్లి నీ వాడి షాపు ఎడతానే తల్లి ఆ పింక్ డ్రెస్లోన చిన్నది నచ్చేసిందే నాకు నచ్చేసింది ఆ నిన్ను చూసి నాకు మనసు లాగేసిందే నాకు లాగేసిందే రాజే షాకెళ్ళు ఎడకాడు కొంచెం పిసిని కాడా మరి ఆడికి వచ్చినాం